రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ శుక్రవారం పాడేరులో పర్యటించారు. పాడేరు ఘాట్లోని మోదకొండమ్మ పాదాలు వద్ద కూటమి శ్రేణులు మంత్రి నాదెళ్లకు ఘన స్వాగతం పలికాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వినుమలూరులోని రైతు సేవా కార్యక్రమంలో ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల పాల్గొన్నారు. మాకు కూడా చెప్పండి, అలాగని అది వాడడం వదిలేసాను. కట్టు ఉంది, దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అంటే నేను నడలేకపోతున్నాం సార్, పొలం ఉంది. బాగానే ఉన్నాయి నీళ్ళు. ఇంకా ఆరోగ్యపరంగా ఎట్లా ఉంది ఇక్కడ? వైద్య సేవలు బాగానే ఉన్నాయి. పిహెచ్సి మీకు బాగానే ఉందా? వయసు ఎట్లా ఉంది? నాణ్యత బాగానే ఉందా? విజయ ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలపైన కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుంటే ప్రభుత్వ పెద్దల అందరికీ కూడా ఈ సమాచారం అందించిన ఒక ప్రయత్నం అందరం కూడా కలిసి చేసాం. చాలా చక్కగా మాట్లాడే వాళ్ళు. ప్రధానంగా ఇంకా నీటి సమస్య అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. తాగునీటి కోసం ఇంకా బావుల దగ్గరికి వెళ్ళడం, గ్రామాల మధ్య 3-4 కిలోమీటర్లు నడుచుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా దీని గురించి నేను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామంలో మినుమలూరులో జల్ జీవన్ మిషన్ కింద రావాల్సిన నిధులు ఆగిపోయి పనులు జరగలేదని చెప్తున్నారు సర్పంచ్ గారు. అదేవిధంగా తాగునీటితో పాటు ఉపాధి కల్పించే విధంగా కొన్ని అవకాశాలు కల్పించమని చెప్పారు. తప్పకుండా టూరిజం ఈ ప్రాంతంలో అద్భుతమైన అవకాశాలు మనకు ఉన్నాయి. మన వనరుల్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. గిరిజనులు మన దేశ సంపద. వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్పెషల్లీ పీటీజీ పీవీటీజీ గ్రూపులు అందరినీ కూడా మనం ఇంకా చాలా జాగ్రత్తగా బాధ్యతతో తీసుకోవాల్సిన చర్యలు మన ప్రభుత్వానికి చేయాలి. రేషన్ గురించి కూడా చెప్పారు. రేషన్ బియ్యం ఏ విధంగా అక్కడ వస్తుంది. ఇక్కడ కూడా వ్యాన్లు, నేను ప్రతి చోట చెప్తానే ఉన్నా, ఎండియూ వ్యాన్లు మోసపూరితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో అద్భుతంగా పనిచేసే ఇక్కడ డిఆర్ డిపోలు, జీసీసీ ద్వారా మనం సరఫరా చేసేవాళ్ళం. అనేక సరుకులు వాళ్ళకి అందుబాటులో ఉండేవి. ఈ రోజున వ్యాన్లు వచ్చి ఆ టైంకి వీళ్ళు లేకపోతే ఇవ్వడం లేదు రైస్ అనేది కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన రేషన్ సరఫరా జరిగే విధంగా డిఆర్ డిపోలు ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య